విషయాల పట్ల కొంత మెటీరియల్ తయారు చేసి మనకు చాలా మెటీరియల్ ఉంది ఆల్రెడీ. తెలుగులో మన వాళ్ళు చాలా మంది రాసి పెట్టారు. తారకం రాయని వాళ్ళు కూడా అప్పట్లో కొంత రాశారు. ఇంకా చాలా మంది రాశారు. ఇంతకుముందు వచ్చిపోయిన మిత్రులు ప్రొఫెసర్ పురుషోత్తం గారి పెద్దగా ఉన్నారు. ఇది అమలు కావాలనేటువంటి విషయం మొట్టమొదటి యువతకు తెలియాలి. ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్త విద్యావంతులు ఈ రోజు దాన్ని వద్దని చెప్పి అంటున్నారు అని చెప్పి చదువుకున్న వాళ్ళు లిటరేట్స్ దానికి కావాలని చెప్పేటువంటి యువత తయారు కావాలి. ముఖ్యంగా దళిత యువత తయారు కావాలి, బీసీ వాళ్ళు కలిసి వస్తే కావాలి, గిరిజన యువత తయారు కావాలి, విమెన్ గ్రూప్స్ తయారు కావాలి. వీళ్ళు మా రాజ్యాంగం మేము రక్షించుకుంటాము అనేది నుంచి మా రాజ్యాంగాన్ని అమలు చేయడానికి పలానా అధికారాన్ని అమలు చేయండి అనే డిమాండ్ అనేది వాళ్ళు చేసేటట్టుగా తయారు కావాలి. మొదట కెపాసిటీ బిల్డింగ్ జరగాలి ట్రైనింగ్స్. రెండవ దాని కంటిన్యూటీలో మనము క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ ఒక రకమైనటువంటి విస్తృతమైనటువంటి డిమాండ్ లాగా తీసుకొని రావడం అనేది జరగాలి. ఆ జిల్లా కేంద్రాల్లో చేయొచ్చు, రాష్ట్ర స్థాయిలో చేయొచ్చు, హైదరాబాద్లో కూడా చేయొచ్చు. ఈ అధికారులు అమలు కావడం లేదు, ఈ అధికారులు ఉన్నాయి అమలు కావడం లేదు డిమాండ్ రావడం జరగాలి. రాజ్యాంగాన్ని పేదలకు చాలా అవసరం, పెద్దవాళ్ళకి అవసరం లేదు. దాని అవసరం లేదు, అది అడ్డంగా ఉంది. కాబట్టి దీన్ని ఒక కార్యాచరణగా రూపొందించుకొని మొట్టమొదట ట్రైనింగ్కి సంబంధించినటువంటి సిలబస్ ఎలా తయారు చేయాలి, ఏ అధికారులు మనం ఎంపిక చేసుకోవాలి, ఎటువంటి శిక్షణలు మనం ఇవ్వాలి. రెండవది ఏ ప్రాంతాల్లో మనము యువతతోటి కలిసి ఆ తర్వాత ఆ అధికరణ వచ్చేసి అమలు కోసమని ఒక రకమైనటువంటి ధర్నాలు కావచ్చు, ఒక రకమైనటువంటి రిప్రజెంటేషన్స్ కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ తీసుకుంటూ ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని మనము మళ్ళీ పునఃసమీక్షించుకొని బెటర్గా చేసేదానికి ప్రయత్నం చేస్తాం. ఇది సివిల్ సొసైటీతో మొదలైనప్పటికీ కూడా, అంటే ఔత్సాహికమైనటువంటి యువతతో మొదలైన లేకుంటే దళిత నాయకులతో మొదలైనప్పటికీ కూడా దీంతో కలిసి వచ్చేటటువంటి ఇతరుల అందరితో కలిసి పనిచేసినట్టు మనం ఓపెన్గా ఉంటామని ఇది సరిపోతుంది. మిగతా వాళ్ళకి సహాయం చెప్పవచ్చు. అధికారతపై నా ఓయూ నుండి నా ప్రత్యేకమైన అభిప్రాయాలు భాగంగా సమయభావం లేనందున ఈరోజు రాజ్యాంగం ప్రమాద గంటికలో ఉంది. కాబట్టి చదువు ఉన్నా లేకున్నా సమాజంలో అన్ని వర్గాలకు ఈ సమస్యను తీసుకొని